హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ లెనిన్ మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకొక 3 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్కి 3K సబ్స్క్రైబర్స్ అవుతారు. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బేసిక్గా నేను ఈ సినిమాకి వెళ్ళడమే బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాగార్జున గారు ఈ సినిమా గురించి స్టేజ్ మీద మాట్లాడినప్పుడల్లా మనం తర్వాత ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఆయన ప్రొడ్యూస్ చేసిన ఏదైనా సినిమా ఉంది అంటే అది లెనిన్ సినిమా అని చెప్పారు. సో ఒక పెద్ద హీరో తన కొడుకుతో సినిమా చేస్తూ అన్ని ఆయనే దగ్గరుండి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా బెస్ట్ ప్రోడక్ట్ బయటకు వస్తుందేమో అనే ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి నాకు కూడా. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే భరతం మెట్ట అనే ప్లేస్ లో ద్రౌపదిని కొలుస్తూ ఉంటారు. సో అలా కొలుస్తూ ఎవ్రీ ఇయర్ జాతర చేసే టైంలో అక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఉంటది. ఆ రిస్ట్రిక్షన్ ఏంటంటే జాతర జరిగినంత కాలం ఆ ఊరు నేల మీద రక్తపు చుక్క అనేది రాలకూడదు. అయితే ఆ రక్తపు బొట్టు రాలకూడదు అనే పాయింట్ ని బేస్ చేసుకుని సినిమాలో విలన్లు ఏం చేశారు, దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ని హీరో ఎలా ఫేస్ చేశాడు అనేదే సినిమా. ఇంక ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే హీరో అఖిల్. అంటే ఇప్పటి వరకు అఖిల్ ఏ సినిమాలు అయితే చేశారో వాటి అన్నిట్లో ఒక రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటే ఈ సినిమాలో వేరే రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంది. అంటే ఆ మాస్ అపీల్ కానీ డైలాగ్ డెలివరీ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్ని బాగున్నాయి. చాలా సీన్స్ లో అఖిల్ ఈ సినిమా కోసం పడిన కష్టం అయితే స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంక ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీ. బేసిక్ గా ఈ స్టోరీని ఎవరైనా ఒక బుక్ రూపంలో చదివినా లేదంటే కథగా చెప్తున్నప్పుడు విన్నా కూడా ఈజీగా సినిమా చేయడానికి అయితే ఒప్పుకుంటారు. అంటే స్టోరీలో ఆ క్యారెక్టర్స్, అవి ఓసరవిల్లుల రంగులు మార్చే విధానం, వాటన్నిటి మధ్యలో తెలియకుండానే సఫర్ అయ్యే హీరో, ఈ పాయింట్స్ అని విన్నప్పుడు ఎవరికైనా సరే క్యూరియాసిటీ అనేది కలుగుతుంది. అండ్ సినిమా టీం ముందు నుంచే చెప్తున్నారు ఈ స్టోరీ మొత్తం భారతాన్ని రెఫరెన్స్ గా తీసుకొని రాసాము అని. సో ఓవరాల్ గా కురుక్షేత్రం ఎన్విరాన్మెంటే సినిమా మొత్తం ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీలో చాలా మంది నాగార్జున గారు హరికృష్ణ గారితో కలిసి యాక్ట్ చేసిన సీతారామరాజు అనే సినిమా చూసుంటారు. ఆ సినిమాలో కూడా ఒక రకమైన హమ్మింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఉంటది. ఈ సినిమాలో యాజ్ ఇట్ ఈస్ అదే పెట్టలేదు కానీ ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే, అంటే ఒక హమ్మింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది. మనం సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సేపు మన మైండ్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ గురించి చెప్పాలి అంటే మెయిన్ గా ఇద్దరు ఆర్టిస్టుల గురించి మాట్లాడాలి. అందులో ఫస్ట్ ఎవరంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ గారు. ఆయన్ని సినిమాలో స్క్రీన్ మీద చూసినప్పుడల్లా ఎందుకయ్యా మధ్యలో కెరీర్ బ్రేక్ తీసుకున్నావు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అంటే లిటరల్లీ జీవించేస్తున్నారు స్క్రీన్ మీద. అలాగే సెకండ్ ఆర్టిస్ట్ ఎవరంటే ఈ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ గారు. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిన్ కి క్యారెక్టర్ ఉండట్లేదా లేదా క్యారెక్టర్ ఉన్నా కూడా వాళ్ళు పెర్ఫార్మ్ చేయట్లేదా అనే విషయం అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి భాగ్యశ్రీకి ఉన్నది చిన్న క్యారెక్టర్ అయినా కూడా ఆ చిన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ సినిమాలో చాలా క్యారెక్టర్లు ఉంటాయి కానీ వాటిలో కొన్ని క్యారెక్టర్లు మాత్రమే మనకి మైండ్ లో రిజిస్టర్ అవుతాయి. అంటే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఏంటంటే ఇలా చూపించి అలా పంపించేసినట్లయితే ఉంటాయి. అలాగే వాటి చుట్టూ స్టోరీ అని నడవదా అంటే స్టోరీ కూడా నడుస్తుంది. కాకపోతే వాటిని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల వాటి చుట్టూ కథ నడిచినప్పుడు మనకి ఇంపాక్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంక ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే 3 విషయాలు ఉన్నాయి. ఈ 3 విషయాలు ఇండైరెక్ట్ గా ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అవుతాయి. అవేంటంటే స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డ్యూరేషన్. అంటే కథ పరంగా సినిమా చాలా బాగుంది, మేకింగ్ వైజ్ కూడా బాగానే ఉంది. స్టిల్ కొన్ని పాయింట్లు ఆడియన్స్ కి అర్థం కావట్లేదు లేదంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నారు అంటే దాని మీనింగ్ నువ్వు కథని చెప్పే విధానంలో ఎక్కడో లోపం ఉందని. ఎగ్జాక్ట్ గా ఈ సినిమాకి ఫస్ట్ ప్రాబ్లమే అది. అంటే చాలా విషయాలు స్ట్రైట్ గా చెప్తే అయిపోయే వాటికి ముందుకి వెనక్కి తిప్పుతా వెళ్ళారు. అండ్ సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాల్సిన విషయాల్ని కూడా 5-6 నిమిషాలు సీక్వెన్సర్ గా చేశారు. సో దీనివల్ల స్క్రీన్ ప్లే అనేది ఒక ఇష్యూ అనిపించింది. అలాగే డ్యూరేషన్ కూడా ఒక ఇష్యూ అనిపించింది. కాకపోతే కథని ప్రాపర్ గా చెప్పాలి, అట్ ద సేమ్ టైం డ్యూరేషన్ అనేది పెరగకుండా ఉండాలి. ఈ రెండింటిని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఎడిటర్దే. ఆ పని అయితే ఎందుకో ప్రాపర్ గా చేయలేదు అని అయితే అనిపించింది. ఇంకా ఈ సినిమాకి లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్. సీరియస్లీ చెప్తా, ఆ ట్విస్ట్ అసలు ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికే అర్థం కాలేదు. అంటే ఆ ట్విస్ట్ ని పక్కన పెట్టి నేను సినిమా చూస్తున్నా కూడా నాకు సినిమా సేమ్ ఉంది, మార్పేం లేదు. ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సాంగ్స్. అంటే సాంగ్స్ వచ్చినప్పుడల్లా ఒక ఫ్లోలో వెళ్తున్న సినిమాకి ఎందుకురా మధ్యలో పాటలు పెడుతున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంది, అది మాత్రమే సినిమా మొత్తానికి సాంగ్స్ అన్నిటిలో చాలా బాగుంది. మిగిలిన సాంగ్స్ అన్ని సినిమాలో స్టోరీ ఫ్లో ని దెబ్బతీసేలాగే ఉన్నాయి తప్ప సినిమాకి కమర్షియల్ గా ఒక్క సాంగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్ గా లెనిన్ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే మన నాగవంశీ గారు చెప్పినట్టు అఖిల్ అయితే ఏమాత్రం డిసప్పాయింట్ చేయలేదు. అలాగే ఈ సినిమా డైరెక్టర్ చేతిలో
ఇందులో ఒక మంచి స్టోరీ అయితే ఉంది. కాకపోతే ఒక మంచి స్టోరీని జనాలకి చెప్పే విధానంలో మిస్టేక్స్ ఉండడం వల్ల ఎందుకో చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా ఓకే అనిపించింది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.